ఇక అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లోని హయత్ నగర్ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు NH65 పై నిరసనకు దిగారు. దీంతో హైవేపై వాహనాలు భారీగా జామ్ అయ్యాయి. కొన్ని రోజులుగా కాలనీ వాసులు రోడ్డు దాటుతూ ప్రమాదం జరిగి మృతి చెందుతున్నారని, రోడ్డు దాటడానికి కనీస వసతులు లేవని స్థానికులు రోడ్డెక్కారు. దీంతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. చీమలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి సోము ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు సేకరించాడని ఆరోపణలపై అనంతరం ఏసీబీ బృందం రహస్యంగా తనిఖీలు చేపట్టింది. సోము ఇంటి తలుపులు మూసివేసి అధికారులు విచారణ జరిపారు. ఈ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని భీమేశ్వర ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమ్మక్క సారక్క మాలాధారణలో ఉన్న భక్తులకు దర్శనం కల్పించాలంటూ ఆందోళనకు దిగారు. సాధారణంగా రాజన్న దర్శనాలు లేకపోవడంతో సమయంలోని ఇక భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక సమ్మక్క సారక్క జాతర సమీపిస్తూ ఉండటంతో రాష్ట్రం నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వేములవాడకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలోకి భక్తులను అనుమతించడంలో ఆలయ సిబ్బంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట ఎప్పుడైనా అడిగితే మాకు సంబంధం లేదంటూ చెప్పాలి. కాదు ఓన్లీ ఇప్పుడు కాదని గంటల తరబడి ఎదురు చూసినా దర్శనానికి అవకాశం కల్పించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును ఖండిస్తూ భక్తులు ఆలయ ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీక్షలో ఉన్న మాకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, దర్శనం కల్పించేంత వరకు ఇక్కడి నుంచి కదలమని భక్తులు స్పష్టం చేశారు. భక్తుల ఆందోళనతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొనగా పోలీసులు, ఆలయ భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భక్తులను శాంతింపచేయడానికి ప్రయత్నించారు. భక్తులకు స్పష్టమైన హామీ ఇచ్చి దర్శనం అనుమతించేంత వరకు తమ ఆందోళన విరమించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఇక్కడికి వచ్చేవరకు 9 బాగుంది. 9 వచ్చారు, గేట్లు వేసిండ్రు, అన్ని మాకు ఎదురుగా మన కోళ్ళని వదిలిపెట్టాను. ఏం సార్ మరి ఇట్లా వదిలిపెడుతున్నా అంటే రోజు 9 గంటలకి బంద్ చేస్తాం మేము. ఇప్పుడు మాకు తెలియదు, నిన్న ఆదివారం నాడు పుల్లు వదిలిపెట్టామంటే ఇవాళ సోమవారం కాబట్టి ఇవాళ అందరు దారుణాలు చేసుకున్నారు కాబట్టి ఎక్కువ జనం ఇవాళ వచ్చిండ్రు. ఈ జనానికి చలికి ఇబ్బందులు పడతానని ఒకటి మా డిమాండ్. గంట బాగుంది. అప్పుడు చెప్పలేదా మీకు ఇప్పుడు 9కి క్లోజ్ అని? చెప్పలేము మీకు ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఉన్నది ఎంతమంది? 100 మంది ఉన్నాం నిలబడ్డారు. 10 నిమిషాల పని కాదు అక్కడ. మాది వరంగల్ జిల్లా.
మెక్సికో నేవీకి చెందిన ఒక ప్రత్యేక వైద్య విమానం గాల్వెస్టోన్ కాజ్వే వద్దనైతే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 1 సంవత్సరం వయసున్న చిన్నారిని అత్యవసర వైద్య చికిత్స కోసం తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విమానంలో చిన్నారితో పాటు నేవీకి చెందిన 4 అధికారులు, మరొక 4 పౌరులు ప్రయాణిస్తున్నారు. అయితే ఎవరు మృతి చెందారన్న వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఫెడరల్ ఏవియేషన్ అధికారులు, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు బృందాలు ఇప్పటికే ఘటన స్థలానికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. ఇక గాల్వెస్టోన్ కౌంటీ షరీఫ్ కార్యాలయం కూడా ఈ ఘటనపై స్పందించింది. డ్రోన్ యూనిట్ తో సహా రెస్క్యూ సిబ్బందిని వెంటనే పంపించామని తెలిపింది. పొగమచ్చ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతం దట్టమైన పొగమంచుతో ఉండటంతో ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో దాడులు జరిగింది. 7వ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థిపై 10వ తరగతి విద్యార్థులు దాడి చేశారు. దాడిలో విద్యార్థి సూర్య తీవ్రంగా గాయపడ్డాడు. తాను చెప్పిన మాటలు వినడం లేదనే నెపంతో అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థులతో హెడ్ మాస్టర్ కృష్ణ కొట్టించాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. హెడ్ మాస్టర్ కృష్ణపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అయితే బాధిత విద్యార్థి తండ్రి శివరామకృష్ణ అయితే ఫిర్యాదు చేశారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలం చింతలఘాట్ సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ కు పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న మరో బస్సును తప్పించిపోయే క్రమంలో అదుపు తప్పి హైవే పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. హైవే సిబ్బంది తక్షణమే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా పెద్ద ప్రమాదం తప్పినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి ఇన్స్టాగ్రామ్ లవ్ ఫెయిర్ అయ్యిందని ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డ సంఘటన మదనపల్లిలో జరిగింది. మదనపల్లి పట్టణం స్థానిక చంద్రకాలనీ సమీపంలో ఉంటున్న మదన్ మోహన్ ఓ అమ్మాయిని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేమించాడు. చివరకు ఆ అమ్మాయి కదా తన ప్రేమను నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మదన్ మోహన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మదన్ మోహన్ పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు బాధితుడికి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. కట్టెలు, బొగ్గుల పొయ్యలు, మట్టి కుండలు, ఇత్తడి పాత్రలు ఇలా పాతకాలం పద్ధతుల్లో సాంప్రదాయ వంటకాలతో బేగంపేటలోని కల్వరి అకాడమీ ఆఫ్ ఇండియా విద్యార్థులు ఆకట్టుకున్నారు. సోమవారం అమీర్పేటలోని జీహెచ్ఎంసీ క్రీడా మైదానంలో 104 మంది విద్యార్థులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన 104 వంటకాలను సాంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తారు. పరంపరాగత పాకవాకళ పేరిట నిర్వహించిన ఈ ప్రదర్శనలో శాకాహార, మాంసాహార వంటకాలతో పాటు మిఠాయిలను విద్యార్థులు తయారు చేశారు. ఒకేసారి ఇంతమందితో ఈ తరహా ప్రదర్శన ఎక్కడా జరగలేదని అకాడమీ చైర్మన్ సుధాకర్ రావు తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం గత 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పట్టణ పరిధిలో పరిసరాల్లో చెత్త సేకరణ నిలిపివేయడంతో మార్కెట్ వెళ్లే మార్గంలోని రోడ్డుకు ఇరువైపులా చెత్త అధ్వానంగా కనిపిస్తుంది. మరోవైపు నిలిచి ఉన్న చెత్త నుంచైతే దుర్వాసన రావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైన్స మున్సిపాలిటీలో మొత్తం 110 మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండగా 8 మంది రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికులతో మున్సిపల్ అధికారులు పనులు వెల్లడిస్తున్నారు. జీతాలు వెంటనే పెంచాలి, జీతాలు వెంటనే జీతాలు వెంటనే డబ్బులు వెంటనే డబ్బులు వెంటనే జీతాలు వెంటనే జీతాలు వెంటనే పెంచాలి, జీతాలు వెంటనే జీతాలు వెంటనే రైతుల ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కృషి చేయాలని ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని పీఎం లంక సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ పొలవర్తి సూర్యారావు ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయనతో పాటు సభ్యులుగా కోడి వీరవెంకట సత్యనారాయణ, పొన్నమండ ముత్యాలరావులు బాధ్యతలు చేపట్టారు. పాలకవర్గంచే కార్యదర్శి వెంకట విజయ సూర్యకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బొమ్మడి నాయకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. సొసైటీని జిల్లాలోని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కమిటీ సభ్యులకు సూచించారు. అంటే పూర్వం నుంచి కూడా చాలా అభివృద్ధి అయిన సొసైటీ. మైనవాళ్ళంకా తూర్పుతాడంటే రైతులందరూ కూడా కరెక్ట్గా కట్టిన వల్లనే సొసైటీ అభివృద్ధి అయింది. ఆ రైతులందరూ కూడా నాకు సహకారం అంతా కూడా అందించి మంచిగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలందరికీ నమస్కారం తెలుసు. మా సొసైటీ రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో మరి ఈ బ్యాంకుని ప్రతి సందర్భంలో కూడా ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే ఎక్కువ రైతాంగం ఉన్నారు ఇక్కడ చూసుకుంటే, కొంత ఆక్వా రైతు, అగ్రికల్చర్ రైతులు, కొంత ఉప్పుమాలు కూడా వేసుకునే పరిస్థితి ఉంది గ్రామాల్లో. రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగానే మరి ఈ కమిటీ త్రిసభ్య కమిటీ సూర్యరావు గారు అవ్వచ్చు, లేకపోతే సత్యనారాయణ గారు కానీ, ముత్యాలరావు గారు కానీ, మీకు ఇచ్చిన బాధ్యత ద్వారా ఇప్పుడు 4 కోట్ల చిల్లర టర్న్ ఓవర్ అంటున్నారు. దీనికి ఇప్పుడు టర్న్ ఓవర్ ఇంకా ఎక్కువ వచ్చే విధంగా
రైతులకు రుణాలు ఇంకా ఎక్కువ ఇచ్చే విధంగానే ఈ బ్యాంకు యొక్క సహకార బ్యాంక్ ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా నేను బాధ్యతలు తీసుకున్న నాయకులు నేను కోరడం జరుగుతుంది. మీ యొక్క ఆధ్వర్యంలో గతంలో కన్నా భిన్నంగా మరింత బ్యాంక్ అభివృద్ధిలో ముందుకెళ్లే విధంగా కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఒక యూనిటీగా కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.